తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్లకు అవకాశాలైతే వరుసగా వస్తున్నాయి కానీ ఒకప్పట్ల సాలిడ్ హిట్లు మాత్రం రావట్లేదు. సమాంతాకి మా ఇంటి బంగారం వచ్చినట్లే మాకు కూడా అలాంటి కంబ్యాకే కావాలంటున్నారు కొంతమంది పెళ్ళైన హీరోయిన్స్. మ్యారేజ్ తర్వాత రేస్లో వెనకబడిపోయారు వాళ్ళు. ప్రస్తుతం చేతిలో క్రేజీ సినిమాలున్నా కూడా సెకండ్ ఇన్నింగ్స్ కు ఊపిరిపోసే సినిమా కోసమే వాళ్ళ వెయిటింగ్. ఇండస్ట్రీలో ఎంతమంది కొత్త భామలొస్తోన్నా సీనియర్ హీరోయిన్ల క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. కాకపోతే హిట్టే కాస్త వెక్కిరిస్తోంది వాళ్లను. మొన్నటికి మొన్న సమంత మా ఇంటి బంగారంతో సెకండ్ ఇన్నింగ్స్ ను అద్దిరిపోయేలా షురూ చేశారు. అలాంటి ఒక మంచి సక్సెస్ఫుల్ కంబ్యాక్ కోసమే ప్రస్తుతం మిగిలిన సీనియర్ హీరోయిన్లందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా పెళ్లి తరువాత రేస్లో కాస్త వెనకబట్టం సహజమే. కాజల్ అగర్వాల్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. వరుసగా సినిమాలైతే చేస్తున్నా సరైన సాలిడ్ హిట్ మాత్రం రావట్లేదు. మొన్న ఇండియా స్టోరీ సినిమాతో వస్తే కనీసం ఓపెనింగ్స్ లేవు. ప్రస్తుతం రామాయణలో రావణుడి భార్యగా నటిస్తున్నారు కాజల్. దాంతోపాటు మరికొన్ని సినిమాలు చేస్తున్నారు. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ సైతం పెళ్లి తరువాత మంచి సక్సెస్ కోసం వేచి చూస్తున్నారు. రామాయణలో ఈమె శూర్పణఖ పాత్రలో నటిస్తున్నారు. ట్రైలర్ లో రకుల్ కనిపించిన షాట్ కు అప్లాజ్ అదిరింది. కీర్తి సురేష్ కూడా పెళ్లి తరువాత బాక్సాఫీస్ రేస్ లో కనిపించట్లేదు. కెరియర్ మొదటి నుండి విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకున్న కీర్తి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రెజెంట్ కీర్తి సురేష్ చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉండటంతో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ అద్దిరిపోయేలా కనిపిస్తోంది. విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన చిత్రంతో పాటు వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తోన్న క్రేజీ మల్టీస్టారర్లోనూ కీర్తి హీరోయిన్ గా నటిస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్స్ తో కీర్తి సురేష్ మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకుంటారో లేదో చూడాలి. పెళ్ళైన హీరోయిన్లు మాత్రమే కాదు, ఒకప్పుడు టాలీవుడ్ లో చక్రం తిప్పిన ఇంకొంతమంది సీనియర్ భామలు కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో సాలిడ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. శృతి హాసన్, అనుష్క, త్రిష, రాశి ఖన్నా, పూజా హెగ్డే ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా భారీగానే ఉంది. మరి సీనియర్స్ అంతా ఫామ్ లోకి వచ్చేది ఎప్పుడు? అసలు ఈ బ్యూటీస్ కు పూర్వ వైభవం వస్తుందా? ఒకప్పుడు గ్లామర్ పాత్రలతో రఫాడించిన శృతి హాసన్ ప్రస్తుతం తమిళ సినిమాలకే పరిమితమైపోయారు. అరుంధతి, బాహుబలి లాంటి భారీ విజయాలు అందుకున్న అనుష్క శెట్టి చేతిలో మాత్రం ఇప్పుడు చెప్పుకోదగ్గ కొత్త ప్రాజెక్టులేవీ లేవు. ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లకి పునర్వైభవం రావాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. ఒకప్పుడు టాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించిన రాశి ఖన్నా ఇక్కడ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్, కాలీవుడ్ వైపు అడుగులేస్తున్నారు. అక్కడ బిజీగానే ఉన్నారిప్పుడు. అలాగే వరుస పరాజయాలతో రేసులో వెనుకబడిన పూజా హెగ్దేకు తెలుగు ఇండస్ట్రీ మరో ఛాన్స్ ఇస్తోంది. దుల్కర్ సల్మాన్ సరసన శ్రీశ్రీ, అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ సినిమాలతో పూజ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నారు. 20 ఏళ్లుగా స్టార్డమ్ అనుభవిస్తున్న త్రిష తమిళంలో సత్తా చాటుతున్న తెలుగులో మాత్రం సాలిడ్ హిట్ కోసం చూస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవితో విశ్వంబర సినిమా చేస్తున్నారిమ. ఈ సోషియో ఫ్యాంటసీ సినిమా ఫలితమే త్రిష టాలీవుడ్ ఫ్యూచర్ ని డిసైడ్ చేయనుంది. మొత్తానికి ఒకప్పుడు బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ సీనియర్ భామలందరికీ అర్జెంట్ గా ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ పడాలిప్పుడు. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.